నువ్వేమో పిడకలు వేసొస్తావు, నువ్వేమో పాలు తెస్తావు, నేనేమో కాఫీ కలిపిస్తాను. అప్పుడు మన ఇద్దరేమో కాఫీ కలిసి తాగేస్తాం. హలో మావయ్య, అత్తయ్య చాలా బాగుంది మావయ్య. ప్రొసీడ్. మధ్యలో పానకంలో పుడకలో వీడొకడు. మావయ్య మావయ్య, నా గురించి ఏం పట్టించుకోవద్దు, మీరు గాఢంగా ప్రేమించేసుకోండి. అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుందండి. అలాగా అత్తయ్య, నన్ను మీకు కాపలాగా ఉండమంటారా? అదేమిట్రా, నువ్వు కాబోయే పోలీస్ ఆఫీసర్వి దొంగలకు కాపలా ఉండాలి కానీ మాలాంటి ప్రేమికులకు కాదురా. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. అదేంటి మావయ్య, నీ ప్రేమ కోసం నేనా మాత్రం రిస్క్ తీసుకోలేను అనుకుంటున్నావా? ఒరే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా, బావా నిన్ను టెన్నిస్ కోర్టుకు రమ్మన్నాడు బ్యాట్ లేకుండా. అయితే నేను వస్తానండి. అత్తయ్య, నువ్వు అంత సాహసం చేయొద్దు, నేనే పెడతా. అమ్మయ్యా, ఇలాంటి మేనల్డ్ ఉన్నంతకాలం మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాడు తిరుగుతాడంతే, మన జోలికి రాడు. ఇదిగో నువ్వు ఉన్నావు అనుకో, నేను ఉన్నట్టు అనమాట, నేనున్నానేమో నువ్వు ఉన్నట్టు. అమ్మయ్యా, ఇంకిక్కడికి ఎవ్వరూ రారు. ఇంకిక్కడికి ఎవరు రారంటారా? ఎట్టి పరిస్థితిలో రారు. ఇదిగో మనం ఇప్పుడు కీకారణ్యంలో ఉన్నాం అనమాట. మనం ఇప్పుడు హాయిగా ప్రేమించుకోవచ్చు. దగ్గరికి వచ్చే. కీకారణ్యం అంటే అడవే కదండి? అడవంటే భయం అండి. ఈ అడవి ఎవరన్నా చూసారనుకో మళ్ళీ అలాగే ఏడుస్తారు. ఇదిగో అడవంటే అడవి కాదు, మనం పొదల మధ్య ఉన్నాం అనమాట. హాయిగా ప్రేమించుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు. వచ్చి ఎవరన్నా చూస్తారు. నిన్న సినిమాకి వెళ్ళాను రా. ఏంట్రా, అమ్మాయి పక్కన కూర్చుంది. అయితే మీదొచ్చి పడిందా? అది అమ్మాయి కాదురా, ఇది. సర్లే కానీ కూర్చో. వదరా. ఏంట్రా, కళ్ళు కనిపించట్లేదా మీకు? అయ్యో, అంత కోపం ఎందుకండి? సారీ చెప్తున్నా కదండి. మేడం నిజంగా బ్రేక్ ఫెయిల్ అయింది మేడం, కావాలంటే చూడండి. ఇదిగో చూసుకోండి. చూసావు ఎలా మేనేజ్ చేసాను? ఏడ్చేవాళ్ళే గాని పద. తోయరా, సరిగా తోయరా.